హాయ్ ఫ్రెండ్స్, మరణం కూడా ఎన్నటికీ తాకలేని 7 అద్భుత యోధులు ఉన్నారని మీకు తెలుసా? అసలు ఎవరు ఈ చిరంజీవులు? వారి చిరంజీవి తత్వం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? వాళ్ళు ఇప్పటికీ జీవించే ఉన్నారా? ఒకవేళ ఉంటే ఈ కలియుగంలో ఎక్కడ నివసిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ప్రయాణంలో మాతో చివరి వరకు ఉండండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ముందుగా ఆ మొదటి చిరంజీవి ఎవరో చూద్దాం. భగవాన్ పరశురాముడు. పరశురాముణ్ణి శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారంగా పరిగణిస్తారు. ఆయన జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవికి జన్మించారు. పరశురాముడు అనే పేరుకు అర్థం పరశువు అంటే గొడ్డలిని ధరించిన రాముడు అని. ఆయన జన్మతః బ్రాహ్మణుడు. కానీ ఆయన మార్గం క్షత్రియులకు వ్యతిరేకంగా సాగింది. తన తండ్రి జమదగ్ని మహర్షికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా దుర్మార్గపు అహంకారి క్షత్రియులను సంహరిస్తానని పరశురాముడు ప్రతినబూనాడు. తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూమిని ఏకంగా 21 సార్లు క్షత్రియ విహీనం చేశాడు. అన్యాయాన్ని, అరాచకత్వాన్ని అంతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. దీనికి ప్రసన్నుడైన మహాదేవుడు ఆయనకు చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. పురాణకాలం ప్రకారం పరశురాముడు నేటికి ఈ భూమిపై సజీవంగానే ఉన్నాడని నమ్ముతారు. ఇక నెంబర్ 2 అశ్వత్థామ. హిందూ పురాణాల్లో అశ్వత్థామ పేరు ఒక రహస్యమైన యోధుడిగా వినిపిస్తుంది. మహాభారతంలోని ప్రముఖ యోధుల్లో ఒకరైన అశ్వత్థామ తన అపారమైన శక్తి, శౌర్యం మరియు ఎంతో గొప్ప జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. కానీ అతని కథ కేవలం ఒక గొప్ప యోధుడిది మాత్రమే కాదు. ఇది అమరత్వం, శాపం మరియు అంతులేని వేదనతో కూడిన ఒక విషాదగాథ. అశ్వత్థామ మహాభారతంలోని ద్రోణాచార్యుని కుమారుడు. కౌరవులు మరియు పాండవులతో పాటు గురు ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామకు సకల అస్త్రాల జ్ఞానాన్ని అందించాడు. అతని నుదుటిపై ఒక దివ్యమైన మణి ఉండేది. అది అతనికి అద్వితీయమైన శక్తిని మరియు రోగాల నుంచి రక్షణను కలిగించేది. అంతేకాకుండా అశ్వత్థామను శివుని భక్తుడిగా పరిగణిస్తారు. ఆయన కఠోర తపస్సు చేసి శివుని ఆశీర్వాదం పొందాడు. దాంతో అతని బలం మరింత పెరిగింది. ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి కూడా నేర్పని నారాయణాస్త్రం యొక్క జ్ఞానాన్ని అశ్వత్థామకిచ్చాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అతను కౌరవుల పక్షాన పోరాడాడు. యుద్ధ సమయంలో అతని వీరత్వం మరియు శక్తి చాలాసార్లు ప్రదర్శితమవుతాయి. కానీ పాండవులు మోసపూరితంగా ద్రోణాచార్యుణ్ణి వధించినప్పుడు అశ్వత్థామలో ప్రతీకార జ్వాల రగిలింది. పాండవులను నాశనం చేయడానికి అతను ఎవరిచేత ఆపశక్యం కాని నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కురుక్షేత్రంలోని పాండవ సైన్యంలో హాహాకారాలు చెలరేగాయి. నారాయణాస్త్రం శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యాస్త్రం. ఆ అస్త్రం ముందు నిలబడిన వారు భస్మమైపోతారు. దాన్ని ఎదుర్కోవడానికి ఎంత ప్రయత్నిస్తే ఆ అస్త్రం అంత తీవ్రంగా మారిపోతుంది. ఈ నారాయణాస్త్రాన్ని ఆపడానికి ఉన్న ఏకైక మార్గం దాని ముందు ఆత్మసమర్పణ చేసుకోవడమే. అంటే ఎటువంటి ఆయుధాలు పట్టకుండా శాంతంగా ఉండిపోవాలి. అశ్వత్థామ యొక్క నారాయణాస్త్రం నుంచి రక్షించుకోవడానికి శ్రీకృష్ణుడు పాండవులకు మరియు వారి సైన్యానికి ఆయుధాలన్నీ వదిలేసి శాంతంగా నిలబడమని సలహా ఇచ్చాడు. శ్రీకృష్ణుడి మాట విని ఎవరైతే ఆయుధాలు విడిచిపెట్టి శాంతంగా నిలబడ్డారో వారు సురక్షితంగా ఉన్నారు. కానీ భయం మరియు కోపంతో నారాయణాస్త్రాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించిన యోధులు ఆ అస్త్రం యొక్క తీవ్రమైన అగ్నిలో దహించుకుపోయారు. ఈ విధంగా శ్రీకృష్ణుడి తెలివి మరియు సలహాలతో పాండవులు మరియు వారి సైన్యం నారాయణాస్త్రం యొక్క ప్రచండమైన ప్రభావం నుంచి బయటపడ్డారు. యుద్ధం చివరి రోజున దుర్యోధనుడి మరణం తర్వాత అశ్వత్థామ పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి చొరబడి నిద్రలో ఉన్న పాండవుల కుమారులందరినీ వధించాడు. నిరాయుధులైన నిద్రిస్తున్న యోధులను చంపడం ధర్మానికి పూర్తిగా విరుద్ధం. దీని తర్వాత పాండవులపై అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని ఎదుర్కోవడానికి అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఒకవేళ ఆ 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొనుంటే ఈ భూమి మొత్తం నాశనం అయ్యేది. అందుకే శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు అర్జునుడు తాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం తెలుసు, కానీ దాన్ని వెనక్కి తీసుకోవడం తెలీదు. అందుకే అశ్వత్థామ ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం వైపు మళ్లించాడు. అతని లక్ష్యం పాండవుల వంశాన్ని నాశనం చేయడమే. బ్రహ్మాస్త్ర ప్రభావం ఉత్తర గర్భంలో పెరుగుతున్న బిడ్డపై పడబోతోందని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దివ్యశక్తులతో ఆ బిడ్డను రక్షించాడు. ఆ బాలుడికి జీవదానం చేసి అశ్వత్థామను ఇలా శపించాడు: నువ్వు యుగ యుగాల పాటు ఈ భూమిపై తిరుగుతూ ఉంటావు. నీకు మరణం లభించదు. నీ బాధకు అంతం ఉండదు అని శపించాడు. అంతేకాదు, శ్రీకృష్ణుడు అతని నుదుటిపై ఉన్న దివ్య మణిని కూడా తీసేశాడు. ఈ శాపం కారణంగానే అశ్వత్థామ నేటికి సజీవంగానే ఉన్నాడని నమ్ముతారు. ప్రజల నమ్మకం ప్రకారం ఆయన హిమాలయాల్లోని దట్టమైన అడవుల్లో మరియు గుహల్లో నివసిస్తున్నాడు. అశ్వత్థామను చూశామని చెప్పే అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆయన మధ్యప్రదేశ్లోని అడవుల్లో లేదా ఉత్తరాఖండ్లోని హిమాలయ ప్రాంతాల్లో తిరుగుతుంటారని నమ్ముతారు. చాలామంది సాధువులు, తపస్సంపన్నులు
గంగానది ఒడ్డున నిర్మానుష్య ప్రదేశాలలో అశ్వత్థామను చూసినట్లు చెప్పారు. శ్రీకృష్ణుడి శాపం వల్ల కలిగిన గాయాలు మరియు బాధ ఇప్పటికీ ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయని అంటారు. హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువులు గాయాలతో నిండిన శరీరం నుంచి దుర్గంధం వెదజల్లుతున్న ఒక పొడవైన బలమైన వ్యక్తిని చూశామని కూడా చెబుతారు. వాళ్ళు ఆ వ్యక్తిని ఎవరు అని అడిగినప్పుడు తనే అశ్వత్థామ అని, తన పాపాల కారణంగా శపించబడి తిరుగుతున్నానని చెప్పాడట. మధ్యప్రదేశ్లోని బూర్హాన్పూర్ జిల్లాలో ఉన్న అసీర్గఢ్ కోటలో ఒక పురాతన శివాలయంలోకి అశ్వత్థామ ఈ రోజుకి దర్శనమిస్తారని ఒక బలమైన నమ్మకం. ప్రతిరోజు ఉదయం ఆయన ఈ గుడిలో శివునికి పూజ చేసి పువ్వులు సమర్పిస్తారని చెబుతారు. రాత్రిపూట ఆ ఆలయంలోకి ఎవరూ వెళ్ళకపోయినా ఉదయాన్నే అక్కడ తాజా పువ్వులు మరియు జలం ఉండడాన్ని చాలాసార్లు చూశామని ఆలయ పూజారులు చెబుతున్నారు. కృపాచార్యుడిని హిందూ ధర్మంలో 7 చిరంజీవుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఆయన తండ్రి పేరు శరద్వానుడు మరియు తల్లి పేరు జనపతి. ఆయన జననం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగింది. శరద్వాన మహర్షి గాఢమైన తపస్సులో ఉన్నప్పుడు ఇంద్రుడు ఆయన తపస్సును భంగం చేయడానికి ఒక అప్సరస్సును పంపాడు. దీనివల్ల శరద్వానుడి తపస్సు భగ్నమై ఆయన ధనుస్సు నుంచి 2 పిల్లలు ఉద్భవించారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అబ్బాయికి కృపుడు అని, అమ్మాయికి కృపి అని పేరు పెట్టాడు. కృపాచార్యుడిని హస్తినాపుర రాజు శాంతనుడు దత్తత తీసుకుని రాజకుమారుల వల్ల పెంచాడు. కృపాచార్యుడు ఒక గొప్ప గురువు మరియు ఆచార్యుడు. ఆయన కేవలం యుద్ధ కళలే కాకుండా ధర్మం మరియు నీతిని కూడా బోధించేవాడు. ఆయన పాండవులకు మరియు కౌరవులకు ఇద్దరికీ గురువే. మహాభారత యుద్ధంలో కృపాచార్యుడు కౌరవుల పక్షాన నిలిచాడు. కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ ధర్మాన్నే పాటించాడు. దీనికి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు ఆయనకు అమరత్వ వరాన్ని ప్రసాదించాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవ సైన్యం పూర్తిగా నాశనమైనప్పుడు మిగిలి ఉన్న అతి కొద్ది యోధుల్లో కృపాచార్యుడు ఒకడు. చిరంజీవి కావడం వల్ల ఆయన ఈనాటికి ఈ భూమిపైనే ఉన్నాడని నమ్ముతారు. పురాణాల ప్రకారం కృపాచార్యుడు ఇప్పటికీ ఋషుల మధ్య నివసిస్తూ ధర్మాన్ని మరియు విద్యను ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు 4వ చిరంజీవి మహర్షి వేదవ్యాసుడు. మహర్షి వేదవ్యాసుడు భారతీయ పౌరాణిక కథలలోని గొప్ప ఋషుల్లో ఒకరు. ఆయన ద్వాపర యుగంలో జన్మించారు మరియు ఆయన పరాశర మహర్షి కుమారుడు. వేదవ్యాసుడు సత్యవతి కుమారుడిగా ప్రసిద్ధి చెందాడు. వేదాలను అధ్యయనం చేయడానికి సులభంగా ఉండేలా వాటిని ఆయన 4 భాగాలుగా విభజించాడు. అంతేకాకుండా ఆయన మహాభారత కావ్యాన్ని రచించారు. ఆయన జ్ఞానం మరియు సాధనకు ప్రసన్నుడైన ఆయన తండ్రి పరాశర మహర్షి ఆయనకు అమరత్వ వరాన్ని ప్రసాదించాడు. దీంతోపాటు ఆయన తన దివ్య దృష్టితో గతాన్ని, వర్తమానాన్ని మరియు భవిష్యత్తును చూడగలిగేవాడు. ఇప్పుడు 5వ చిరంజీవి అసుర రాజైన బలిచక్రవర్తి. బలిచక్రవర్తి మహర్షి ప్రహ్లాదుని వంశానికి చెందినవాడు. ఆయన చాలా ధర్మపరుడు మరియు దానశీలుడైన రాజు. తన పరాక్రమం మరియు భక్తి బలంతో ఆయన 3 లోకాలను జయించాడు. ఇంద్రలోకాన్ని కూడా గెలుచుకున్నాడు. దీంతో ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఆందోళన చెంది శ్రీ మహావిష్ణువు సహాయం కోరారు. దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు. ఆయన ఒక పొట్టి బ్రాహ్మణుడి రూపంలో బలిచక్రవర్తి యాగశాలకు చేరుకున్నాడు. అక్కడ బలి ఆయనకు స్వాగతం పలికాడు. వామనుడు బలిని కేవలం 3 అడుగుల నేల దానం అడిగాడు. బలి వినయంగా అంగీకరించాడు. కానీ ఆయన గురువైన శుక్రాచార్యుడు ఈయన సాధారణ బ్రాహ్మణుడు కాదని, బలి యొక్క శక్తిని మరియు సామర్థ్యాన్ని అంతం చేయడానికి వచ్చిన విష్ణువే అని హెచ్చరించాడు. బలి తన గురువు హెచ్చరికను పట్టించుకోకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సంకల్పించాడు. బలి 3 అడుగుల నేల దానం చేయగానే వామనుడు బ్రహ్మాండమైన రూపాన్ని ధరించాడు. ఆయన మొదటి అడుగుతో మొత్తం భూమండలాన్ని కొలిచాడు. 2వ అడుగుతో స్వర్గలోకాన్ని కొలిచాడు. 3వ అడుగు కోసం బలి దగ్గర ఏమీ మిగలనప్పుడు బలిచక్రవర్తి తనను తానే భగవంతుడికి సమర్పించుకున్నాడు. బలిచక్రవర్తి యొక్క ఆ త్యాగానికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు శ్రీ మహావిష్ణువు ఎంతగానో ప్రసన్నుడయ్యాడు. ఆయన బలిని ఆశీర్వదించి పాతాళ లోకానికి రాజును చేశాడు. దాంతోపాటే చిరంజీవిగా ఉండే వరాన్ని కూడా ప్రసాదించాడు. ఇప్పుడు 6వ చిరంజీవి విభీషణుడు. విభీషణుడు రావణుడి తమ్ముడు. కానీ తన అన్నయ్య చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి సత్య మార్గాన్ని ఎంచుకున్నాడు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు విభీషణుడు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ రావణుడు అతని మాట వినలేదు. రావణుడిది తప్పుడు మార్గమని గ్రహించి శ్రీరాముడి పక్షాన చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆయన భక్తి మరియు సత్యనిష్ట శ్రీరాముడి నమ్మకాన్ని గెలుచుకుంది. విభీషణుడు శ్రీరాముడికి లంక యొక్క బలహీనతలు మరియు రావణుడి ప్రణాళికల గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చి యుద్ధంలో గెలవడానికి సహాయం చేశాడు. యుద్ధం ముగిసి రావణ వధ జరిగిన తర్వాత శ్రీరాముడు విభీషణుడి నిష్టను, భక్తిని చూసి అతన్ని లంకకు కొత్త రాజుగా నియమించాడు. దాంతోపాటు విభీషణుడికి అమరత్వ వరాన్ని ప్రసాదించి చిరంజీవిగా వర్ధిల్లమన్నాడు. ఇక 7వ మరియు చివరి చిరంజీవి హనుమంతుడు. హనుమంతుని సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు. ఆయన ఎంత శక్తివంతుడంటే
ఒక్కడే రామాయణ యుద్ధాన్ని ముగించగలడు. ఆయన ఒంటరిగానే ఎందరో శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. రామాయణ యుద్ధంలో హనుమంతుడు సీతామాతను కనుగొని శ్రీరాముడి సందేశాన్ని ఆమెకు అందజేశాడు. లంకను దహించి రావణుడి గర్వాన్ని అణిచాడు. హనుమంతుడు అశోకవాటికలో సీతామాతకు శ్రీరాముడి సందేశాన్ని అందించినప్పుడు ఆయన భక్తికి ధైర్యానికి మెచ్చిన సీతామాత ఆయనకు అమరత్వాన్ని వరంగా ఇచ్చింది. ఆ తర్వాత శ్రీరాముడు తమ ధామమైన వైకుంఠానికి వెళ్లే సమయం వచ్చినప్పుడు హనుమంతుడు, ప్రభు, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి, మీరు లేకుండా నేనిక్కడ ఏం చేయను అని వేడుకొన్నాడు. అప్పుడు శ్రీరాముడు, ఓ హనుమ, నువ్వు కలియుగం వరకు ఈ భూమిపైనే ఉండాలి. ఒకానొక సమయంలో పాపం తారాస్థాయికి చేరుకుంటుంది. అప్పుడు నా భక్తులను రక్షించడానికి నువ్వు అవసరం కదా అని ఆజ్ఞాపించాడు. తన ఆరాధ్య దైవం మాటను బజరంగబలి ఎలా కాదనగలడు? ప్రభు, కలియుగం వరకు ఈ భూమిపైనే ఉంటానని మీకు మాట ఇస్తున్నాను. ఎక్కడ మీ నామస్మరణ జరుగుతుందో అక్కడ నేను తక్షణమే ప్రత్యక్షం అవుతాను. మీ భక్తులను రక్షించడమే నా పరమ కర్తవ్యం అని ప్రతిన పూనాడు. ఇలా ఆయన హిమాలయాల్లోని గంధమాదన పర్వతంపై నివసిస్తాడని చెబుతారు. కానీ ఎక్కడైతే రామనామం జపిస్తారో అక్కడ ఖచ్చితంగా శ్రీ హనుమాన్ ఉండి తీరతాడు. మరి ఈ 7 చిరంజీవుల గురించి విన్నారు కదా, వీళ్లపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.